ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మేలు చేయటంలో విసుక్కోవద్దు. మనం రెఫరెన్స్ చూసినట్లయితే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే మీరైతే మేలు చేయడంలో విసుక్కోవద్దు. దేవుడి వాక్యంలో చూసినట్లయితే మేలు చేయడంలో విసుక్కోవద్దు, విసుక్కోకూడదండి. దేవుడి వాక్యంలో చూసినట్లయితే అదేవిధంగా గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా అదే విధంగా ఉంది. మనం మేలు చేయటం ముందు విసుగుక ఉందుము. దేవుడి వాక్యంలో నుంచి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూసినట్లయితే అదేవిధంగా గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో 2 కూడా వచనాలు మేలు చేయటంలో విసుగవద్దని బైబిల్లో రెఫరెన్స్ రాయబడినది. అదేవిధంగా మనం చూసినట్లయితే బైబిల్లో డోర్కా బైబిల్లో అపొస్తలుల కార్యంలో రాయబడినది. ఎల్లప్పుడూ సత్క్రియలు చేస్తూ పేదలకు వితంతువులకు బట్టలు కుట్టిస్తూ మేలు చేయటంలో ఎన్నడూ అలసిపోలేదు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మేలు చేయడంలో విసుగవద్దు అనే దానికి అర్థం మనం చూసుకున్నట్లయితే మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేయడంలో అలసిపోకుండా ఉంటూ తగిన సమయమందు మంచి ఫలితాలు పొందుతాము. కాబట్టి ఇతరులకు మంచి చేయడం అనేది ఆపకూడదు, సహాయం చేయడం అనేది ఆపకూడదు. మనం ఎప్పుడు కూడా ఇతరులకు మంచి చేయడము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎంత కష్టమైనా కానీ, ఎంత శ్రమైనా కానీ మనం ఇతరులకు మంచి చేయడం అనేది మనం ఆపకూడదు, ఏది ఆశించకూడదు. మనం ఇతరులని మనకేదో వస్తుందని ఆశించకూడదు. మనము పండగలప్పుడు మనం ఏదైనా ఎదురింటి వాళ్ళు ఇస్తే వాళ్ళ పండగలకి మనకి ఇచ్చేస్తారు. అట్లా కాకుండా మనం ఏదైనా చేసినప్పుడు దేవుడి పేరట మనం ఏది ఆశించకుండా మనం చేయాలి. మేలు చేసేప్పుడు విసుగుగా చేయాలి. కాబట్టి మనం ఓపికగా చేయాలి. తగిన కాలం ముందు ప్రతిఫలం మనం పొందుతాం. ఉదాహరణ చూసినట్లయితే రైతు విత్తనం నాటి పంట వచ్చే వరకు ఓపికగా ఎదురు చూసినట్లే మనం చేసే ప్రతి పనికి, మంచి పనికి దేవుడు సరైన సమయంలో గొప్ప ఆశీర్వాదాలను ప్రతిఫలాన్ని ఇస్తాడు. అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు చూసినట్లయితే మీరు మనుషుల కొరకు కాక ప్రభు కోరినట్లే మీ హృదయపూర్వకంగా ఏ పనైనను చేయుడి అంటున్నారు. కాబట్టి మనము దేవుడి వాక్యం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు సువార్తను అందించడంలో, సంఘాలను బలపరచడంలో ఎన్నో శ్రమలను ఓర్చుకుంటూ నిరంతరము మేలు చేశాడు. అదేవిధంగా దేవుడి వాక్యం చూసినట్లయితే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉన్నది. పౌలు గారు మేలు చేయటంలో విసుగవద్దని ఆయన వివరించబడినది. కాబట్టి మేలు చేయడం అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా మనం చూసినట్లయితే యోసేపు తన అన్నలు తనకు అన్యాయం చేసి అమ్మివేసినప్పటికీ ఐగుప్తులో అధికారంలోనికి వచ్చాక వారిని శత్రువులుగా చూడకుండా వారికి మేలు చేసినట్లు, రక్షించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా చూసినట్లయితే యోసేపు తనను అమ్మివేసిన అన్నదమ్ముళ్ళు కీడు చేయకుండా వారికి క్షమాపణ చెప్పి ఐగుప్తులో కరువు సమయంలో ప్రాణాలను కాపాడినట్లు నిరంతరం మేలు చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మేలు చేయడంలో విసుగవద్దు, మేలు చేయడంలో మనం అలసిపోకూడదు, మేలు చేయడంలో ఎప్పుడు కూడా పట్టుదల కలిగి ఉండాలి. అదేవిధంగా మంచి సమయుడు ప్రాణాపాయం ఉన్న గాయపడిన వ్యక్తిని చూసి కులమత భేదాలు చూడకుండా ప్రయాణం ఆపి వైద్యం చేయించి ఆదరించాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే దానియేలు ఎన్నో వ్యతిరేకతలు, మరణ శాసనాలు ఎదురైనప్పటికీ దేవుడి పట్ల నమ్మకం ఉంటూ చుట్టూ ఉన్న ప్రజలకు మరియు రాజులకు జ్ఞానంతో మేలు చేస్తున్నట్లు
వచ్చాడు. అదేవిధంగా జీవితంలో ఎప్పుడు మేలు చేయడము మానవద్దు. జీవితంలో ఎప్పుడు ఇతరులకు మేలు చేయడము మానవద్దనే మంచి ఆలోచన అది ఎంతో గొప్పది. ఇది మనకు మానసిక ప్రశాంతతకు, సమాజంలో మంచి గుర్తింపుకు ఇస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే సమాజంలో గౌరవం కూడా మనం మేలు చేయడంలో మనకు వస్తుంది. మంచి పనులు చేసేవారికి సమాజంలో ఎప్పుడు గుర్తించుకుంటుంది మరియు గౌరవం ఇస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మేలు చేయడం అనేది ఆపకూడదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ఎంతో మేలు చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన ప్రాణత్యాగం చేశాడు మన కోసం. ఆయన ప్రాణత్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన రక్తాన్ని ధారపోసాడు. ఆయన మన కోసం ఎన్నో మేలు దాచాడు. కాబట్టి ఆయన చేసిన మేలు మనం మర్చిపోకూడదు. అదేవిధంగా దేవుడు వాక్యం చూసినట్లయితే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మీరైతే మేలు చేయడంలో విసుగవద్దు అన్నాడు. మనమైతే ఎప్పుడు కూడా మేలు చేయడంలో విసుక్కుంటా ముందుకు కొనసాగాలని దేవుడి నామంలో ప్రార్థిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.